నేను చేసాం. బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు సాదర స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కూడా భారీగా చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరికి కలిసి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని, ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ని ప్రకటించబోతున్నారు. మరొక 24 గంటల్లో బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతున్నారు అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. అయితే ఎలాంటి ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయబోతున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ప్రస్తుతం సంజీవిని అనేటువంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి పౌరుడి యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి వివరాలని డిజిటలైజేషన్ చేయటం అనేది దీని యొక్క లక్ష్యం. అందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్ సహాయ సహకారాలు అందజేస్తుంది. మరి హెల్దీ ఆంధ్రప్రదేశ్కి ఇది ఉపయోగపడుతుంది. మరి హ్యాపీ ఆంధ్రప్రదేశ్, వెల్దీ ఆంధ్రప్రదేశ్ అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క కాన్సెప్ట్. మరి హ్యాపీ వెల్దీ ఆంధ్రప్రదేశ్ కావాలంటే బిల్ గేట్స్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలను కోరుతారు చంద్రబాబు నాయుడు గారు అని అంటే, ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి కూడా అన్నపూర్ణ అనేటువంటి పేరు ఉంది. అందుకే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిగా వినిపిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని విస్తృతంగా ఎలా ఉపయోగించాలి అనేది బిల్ గేట్స్ తోటి చంద్రబాబు నాయుడు గారు చర్చిస్తారు అనేది వినిపిస్తూ ఉంది. దాంతోపాటు ఆల్రెడీ ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు అమరావతిలో. దాన్ని కూడా వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో వ్యవసాయాన్ని కూలీల కొరత అనేది లేకుండా రోబోలతోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఇంటి దగ్గర నుంచే వ్యవసాయం చేసేటువంటి ప్రాసెస్ని ఈ మైక్రోసాఫ్ట్ ద్వారా, బిల్ గేట్స్ సహాయం ద్వారా చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. విప్లవాత్మకమైనటువంటి మార్పు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో రాబోతుంది. వ్యవసాయ రంగాన్ని జీడిపిలో ప్రధానమైనటువంటి భాగస్వామ్యంగా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు సరికొత్తగా ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయనకి హైటెక్ ముఖ్యమంత్రి, టెక్నాలజీ పరంగా హై ఎండ్లో ఉంటారు, టెక్ గురు అని చెప్పి అంటూ ఉంటారు. ఆ మాట అందు ఎవరో కాదు, సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే మా టెక్ గురు చంద్రబాబు నాయుడు గారు అని అంటూ ఉంటారు. అందుకే ఇప్పుడు టెక్నాలజీతో పాటు వ్యవసాయ రంగానికి కూడా టెక్నాలజీకి అనుసంధానం చేయడం ద్వారా జీడిపిలో ఎక్కువ భాగం ఉండేలాగా ఆయన ప్లాన్ చేస్తున్నారు. అందుకే వెల్దీ ఆంధ్రప్రదేశ్ సాధ్యం అని చెప్పి చెబుతున్నారు. హ్యాపీ ఆంధ్రప్రదేశ్, వెల్దీ ఆంధ్రప్రదేశ్, హెల్దీ ఆంధ్రప్రదేశ్, వీటికి బిల్ గేట్స్ ద్వారా చర్చించి కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ను అనౌన్స్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. అందుకే బిల్ గేట్స్ టూర్ వైపు అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు. పూర్వ పరిచయాలు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉన్నాయి కాబట్టి ఒక అద్భుతమైనటువంటి, ఒక కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ను అనౌన్స్ చేయబోతున్నారు అనేది వినిపిస్తుంది. ఎలాంటి ప్రాజెక్టు వ్యవసాయ రంగంలో బిల్ గేట్స్ ద్వారా అనౌన్స్ చేస్తారనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.